నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నటుడు ప్రకాష్ రాజ్ బాలీవుడ్ పైన ఒక రకమైన కామెంట్ చేశారు. అంటే సగం మంది బాలీవుడ్ స్టార్లు అమ్ముడు పోయారు, అసలు రాజకీయాల మీద స్పందించరు అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది సార్? అంటే బాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలకు సంబంధించిన రియాక్షన్ అంటే చాలా సినిమాలు ఒక రకంగా ప్రాపగాండా సినిమాల నిర్మాణం ఎక్కువైపోయింది అక్కడ. ఇప్పుడు కేసరి వీర్ అని ఒక సినిమా రాబోతోంది. దీనికి ముందు చావా అనే సినిమా చూసాం, కాశ్మీర్ ఫైల్స్ చూసాం, కేరళ స్టోరీ చూసాం. ఇలా ఒక పరంపరగా సినిమాలు వస్తున్నాయి. ఈ పరంపరగా సినిమాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే డైరెక్ట్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళు ప్రపంచాన్ని పట్టించుకోరా, రాజకీయాలు గమనించరా, ఎందుకు ఈ కంటెంట్ మనం డంప్ చేస్తున్నాం అనేది కనీసపు సామాజిక స్పృహతో ఆలోచించరా అనేది ప్రకాష్ రాజ్ ఆందోళన. అందుకని వీళ్ళు పట్టించుకోరు, జీవితాలను పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు, వీళ్ళందరూ సోల్డ్ అవుట్, అమ్ముడుపోయారు అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన. ఇది కేవలం బాలీవుడ్కి మాత్రమే కాదు, టాలీవుడ్లో కూడా జరుగుతోంది అదే. టాలీవుడ్ నుంచి ప్రాపగాండా సినిమాలు చాలానే వచ్చాయి. మరి వీళ్ళందరూ కూడా అమ్ముడుపోయారనే చెప్పుకోవాల్సి వస్తుంది అనివార్యంగా. అమ్ముడుపోయారు అంటే అసలు ఆ మనిషిని సరుకుగా మార్చేసినటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. అంటే మార్కెట్ ఎకానమీలో ఏదైనా సరుకే, మనిషి అయినా సరుకే, కంటెంట్ అయినా సరుకే, ఏదైనా సరుకే. కాబట్టి అందులో భాగంగానే సినిమాల ద్వారా జనాల బుర్రల్లోకి ఒక రెండు సమూహాల మధ్య ఉన్నటువంటి విభేదాలని వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే విభేదాలు లేవు కానీ విభేదాలు క్రియేట్ చేసి వాటిని వాళ్ళ బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాసెస్ మీద ఆయన ప్రకాష్ రాజు ఒక రకమైన తిరుగుబాటు ప్రకటించాడు. ఆ తిరుగుబాటులో ఆయన చెప్పింది ఏంటంటే అమ్ముడుపోయారు అని అంటున్నాడు, కానీ అందరూ అమ్ముడుపోయారు. ఒకళ్ళేంటి అమ్ముడు పోనివారు ఎవరు అంటే ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళందరినీ కొనుగోలు చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు, అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేయటం ద్వారా తాము లబ్ధి పొందుతున్నారు. ఈ ప్రాపగాండా సినిమాలు అనేకం రాబోతున్నాయి. ఇప్పుడు బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి అఖండ 2 కూడా దాదాపు అలాంటి కంటెంట్తోనే వస్తుంది. అలాగే RRR అనేటువంటి సినిమా కూడా అదే కంటెంట్, అది కూడా ఒక రకమైన ప్రాపగాండా సినిమానే. రామాంజనేయ విజయం అనేటువంటి కథ అది. అలా తెలుగు ఇండస్ట్రీలో కూడా వస్తుంది, తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి అలాంటి సినిమాలు అడపాదడపా. ఇలా ప్రతి చోట నుంచి వాళ్ళు మద్దతు కూడగడుతున్నారు. ఆ కూడగడుతున్నటువంటి మద్దతు ఇస్తున్న వాళ్ళందరూ కూడా సోల్డ్ అవుటే, వాళ్ళు రకరకాల ప్రయోజనాల కోసం ఆ క్యాంపులోకి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్న వాళ్ళ మీద కోప్పడటం మానేసి వాళ్ళని ఆపడానికి ఏం చేయగలం అనేది ఆలోచించాలి. ప్రకాష్ రాజ్ లాంటి వాడు అంటే హార్ష్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా అలాగరు, కానీ వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాట్లాడి కన్విన్స్ చేసి వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం చేయటం మంచిది. అంటే ఒక నటుడుగా ప్రకాష్ రాజ్ అందరికి తెలుసు, కానీ ఇలా రాజకీయాలుగా అంటే ఇలా ప్రతి ఇండస్ట్రీని విమర్శించడం ద్వారా లేదు, ఆయన పొలిటికల్ అవేర్నెస్ ఉంది ఆయనకు చాలా స్పష్టంగా. ఆయన ఒక రకంగా రైట్ వింగ్ రాజకీయాల పట్ల విముఖతతో ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఆయన భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వ విధానాల మీద రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన ఇది కొత్తగా మాట్లాడింది కాదు. ఆయన యాంటీ రైట్ అనేది అందరికీ తెలుసు. అంటే వామపక్షాలకి దగ్గరగా సన్నిహితంగా కనిపిస్తూ ఉంటాడు ఆయన. ఉండటం మాత్రమే కాదు, ఆ మధ్య ఇక్కడ కొంత అంటే ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా పనిచేయాలి అనుకున్నటువంటి సమూహ రచయితల సంఘం సమావేశాలకు కూడా ప్రకాష్ రాజు వచ్చి తన మద్దతు ప్రకటించాడు. అందుకని ప్రకాష్ రాజు యాంటీ రైట్ కాబట్టి ఆయన బాలీవుడ్లో కానీ సినిమా పరిశ్రమలో పర్టికులర్గా ఇన్ టోటల్ అనుకుందాం, ఇన్ టోటల్ సినిమా పరిశ్రమ సోల్డ్ అవుట్. అంటే దాన్ని కేంద్రీకరించి కొనుగోలు చేశారు, వాళ్ళు కొనేసి వాళ్ళకి కావాల్సిన సినిమాలు తీయించుకుంటున్నారు అనేది అతని ఆరోపణ. ఇది ఓపెన్గా మాట్లాడాడు, కానీ ఓపెన్గా మాట్లాడటం కన్నా కూడా తన ప్రోగ్రాంలో దిగి వాళ్ళని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తే బెటర్గా ఉంటుంది. అంటే ఇలా విమర్శించడం వల్ల ఆయన విజన్ ఏంటి అసలు? ఆయన ఏం లేదు, ఆయన ఒకటే రైట్ వింగ్ సినిమా ఇండస్ట్రీ మీద చాలా విపరీతంగా జులుం చేస్తోంది అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన. అంటే ప్రాపగాండా సినిమాలు తీస్తున్నారు వీళ్ళని కొనుగోలు చేసి. ఏది కేసరి వీరు, చావా లాంటి సినిమాలు
ఈ రకమైన కంటెంట్తో సినిమాలు తీసేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. వీళ్ళందరూ కూడా డబ్బులు కమ్ముడిపోయి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు ఓకే. అనేది ప్రధానమైన ఆరోపణ అయింది. దాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పుంటే బాగుండేది. ఇంకొంచెం Okay. వివరంగా చెప్పి అవతల వాళ్ళని అలా అమ్ముడుపోకుండా కనీసం అని చెప్పి ఒక అప్పీల్ ఉండాలి. ఈ అప్పీల్ లేకుండా విమర్శ మాత్రమే చేశాడు ఆయన. అందుకని కాంట్రవర్సీ అయింది ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.